భారత వాతావరణ శాఖ స్కైమేట్ వెదర్ మ్యాన్ అమరావతి వాతావరణ కేంద్రం కీలక అప్డేట్ రిలీజ్ చేసింది. బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతూ ఉంది. దాని ప్రభావంతో రాబోయే 24 గంటల్లో రాయలసీమతో పాటు ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో ఒక మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది, అక్కడక్కడ మాత్రమే. ఇక తెలంగాణలో మాత్రం పొడి వాతావరణం నెలకొంది. పగటి ఉష్ణోగ్రతలు కూడా స్వల్పంగా పెరిగి 32 డిగ్రీల గరిష్టానికి చేరాయి. రాత్రి ఉష్ణోగ్రతలు అయితే పడిపోయాయి. రాబోయే 24 గంటల్లో తమిళనాడుతో పాటు రాయలసీమ, ప్రకాశం, నెల్లూరు జిల్లాలతో పాటు కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో కూడా అక్కడక్కడ మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది. ఆదివారం రోజు వాతావరణం అంతా మేఘావృతమై ఉంటుంది. జల్లులు మాత్రం అక్కడక్కడ పడే అవకాశం ఉంది. ఇక రాబోయే 24 గంటల్లో ఈ ఉపరితల ఆవర్తనం బలపడుతుందా, బలహీనపడుతుందా, అది మన్నార్ గల్ఫ్ వరకు ఇది విస్తరించి ఉంది. అంటే దక్షిణ భారతదేశం అంతా దాదాపుగా ఈ ఉపరితల ఆవర్తన 4.5 కిలోమీటర్ల ఎత్తులో విస్తరించి ఉంది. కాబట్టి దీని ప్రభావంతో మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. రాబోయే 24 గంటల్లో ఈ ఆవర్తనం అల్పపీడనంగా మారుతుందా లేదా అనే దాని మీద క్లారిటీ వచ్చింది. ఆ తర్వాత మరిన్ని వివరాలతో మరో వీడియోలు తెలుసుకుందాం. మీ ప్రాంతంలో ఎంత వర్షపాతం నమోదైందనే విషయాన్ని కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.